ఈరోజు ఒక మంచి స్నాక్ గురించి చూద్దామా అండి. అది మనకి లైట్ వెయిట్ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాము, సౌత్ ఇండియాలో దొరుకుతుంది, నార్త్ ఇండియాలో దొరుకుతుంది. చిన్న పిల్లలు ఇష్టపడతారు, స్వీట్స్ చేస్తారు, దాంతో హాట్గా కారంగా కూడా కలిపి తింటూ ఉంటారు. దాని పేరే మరమరాలండి, పఫ్డ్ రైస్ అంటాము. మరమరాలు అనేది ఒక డయాబెటిక్ ఫ్రెండ్లీ స్నాకేనా, లేకపోతే సైలెంట్గా షుగర్ లెవెల్స్ని పెంచేస్తుందా వంటి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. మరమరాలు ఎలా తయారు చేస్తారు? రైస్ని నానబెట్టి హై టెంపరేచర్స్లో దాన్ని మనం పంపిస్తే మనకి రైస్ అనేది స్వెల్ అవుతుంది, ఉబ్బుతుంది కదా. అందులో ఉన్న మాలిక్యులర్ స్ట్రక్చర్ బ్రేక్ అయిపోయి జెలాటినైజ్డ్ స్టార్చ్ అంటాము, అదే మరమరాలుగా తయారవుతాయి అన్నమాట. మరి జెలాటినైజేషన్ వల్ల స్టార్చ్ యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనకి ఈ ఈజీ డైజెస్టబిలిటీ అంటాము, అంటే త్వరగా అరిగిపోతుంది. ఎవరైనా రికవరీ ఫేజ్, సిక్నెస్ నుంచి, ఒక జబ్బు నుంచి కోలుకుంటున్నప్పుడు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అరుగుదల లోపాలు ఉంటాయి, మనం కష్టంగా అరిగే పెడితే వాళ్ళకి ఆహారం త్వరగా అరగదు, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, ఆకలి లేదు అంటారు కదా. అటువంటి వారికి ఒక ఎక్సలెంట్ ఫుడ్ అండి ఇది. చిన్నపిల్లలకు కూడా మనం స్నాక్గా ఇస్తూ ఉంటాం కదా. మరి అన్ని కల్చర్స్లో, ట్రెడిషన్స్లో అలవాటైపోయిన ఈ మరమరాలు 100 గ్రామ్స్ మీరు తీసుకుంటే అందులో మనకి 350 to 380 వరకు కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందండి. ఎనర్జీ మాత్రమే కాదు, ఇది 80% మొత్తం మనకి కార్బోహైడ్రేట్సే. అంటే 100 గ్రాముల్లో 80 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ కూడా త్వరగా అరిగిపోతాయి కాబట్టి ఫాస్ట్గా షుగర్ లెవెల్స్ పెంచుతాయి. దానిని మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాము. గ్లైసిమిక్ ఇండెక్స్ గురించి మనం ఈ వీడియోలో వివరంగా చూద్దామండి. త్వరగా షుగర్ లెవెల్స్ పెరిగితే ఏమవుతుంది? త్వరగా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. మరి ఈ మరమరాల్లో ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది, ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది. కేవలం 6 to 7 గ్రామ్స్ మాత్రమే ప్రోటీన్ ఉంటుంది. కొంచెం ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది అంటారు, కానీ విటమిన్స్ కూడా ఎక్కువగా మనకి దొరకవు. ఇది ఒక ప్యూర్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అన్నమాట. అది కూడా మనకి రెసిస్టెంట్ స్టార్చ్ కాదు, ఇది ఈజీలీ డైజెస్టబుల్ స్టార్చ్. మరి ఇది హెల్త్ సోర్స్, అంటే హెల్త్ బెనిఫిట్స్ ఇందులో ఏముంటాయి అని మనం మళ్ళీ పరీక్షిస్తే అందులో మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుందండి, గ్లూటెన్ ఫ్రీ అన్నమాట. ఇది గ్లూటెన్ గురించి మీరు విన్నారా? కొంతమందికి గోధుమలు అంటే ఇష్టం ఉండొచ్చు. నార్త్ ఇండియాలో మనకి స్టేపుల్ ఫుడ్ వీటే కదా. లేకపోతే షుగర్ కంట్రోల్ చేయాలి, లేకపోతే బరువు తగ్గాలంటే నైట్ టైం చపాతీ తినమంటూ ఉంటారు. కానీ అందరూ కొంతమంది, ఈ గోధుమలు తిన్న అందరూ కాకపోయినా కొంతమంది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి వాళ్ళకి. అది అసలు గోధుమలు తినడం వల్ల అని కూడా వాళ్ళకి తెలియదు. దానికోసం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్స్ని చాలామంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గవు. అందులో ముఖ్యంగా కడుపు ఉబ్బరం అండి, బ్లోటింగ్. ఎప్పుడు కూడా కడుపు నిండుగా ఉంటుంది. వాళ్ళంతా వెయిట్, నార్మల్ వెయిట్ ఉంటారు, సన్నగా ఉంటారు, కానీ నాకు ఎందుకు ఎప్పుడు కడుపు ఉబ్బరంగా ఉంటుంది, ఇష్టమైన డ్రెస్సెస్ వేసుకోలేమని చెప్తూ ఉంటారు. కొంతమందికి లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి, కాన్స్టిపేషన్ సమస్య ఉంటుంది, స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి, లేకపోతే వీళ్ళకి టయర్డ్నెస్, త్వరగా అలసిపోతూ ఉంటారు. అసలు అది అనీమియాని టెస్ట్ చేసినా బ్లడ్ పర్సంటేజ్ నార్మల్గా ఉంటుంది, మిగిలిన బ్లడ్ టెస్ట్ అన్ని నార్మల్గా ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి జబ్బులు ఉండవు, కానీ థైరాయిడ్ కూడా నార్మల్గానే ఉంటుంది, ఊరికే అలసిపోతూ ఉంటాము అంటారు. దానికి ఒక కారణం గ్లూటెన్ ఇంటాలరెన్స్ అండి. ఇది అసలు డయాగ్నోస్ చేయడానికి ఎటువంటి బ్లడ్ టెస్ట్ ఉండవు, ఏ స్కాన్స్ చేసినా కూడా మనం గ్లూటెన్ ఇంటాలరెన్స్ని మనం కనిపెట్టలేము. ఇది డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూషన్ అన్నమాట. అంటే కొన్ని రోజులు వాళ్ళకి గ్లూటెన్ ఫ్రీ డైట్ పెట్టేస్తే అప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. స్కిన్ ర్యాష్ తగ్గిపోతుంది, అలసట తగ్గిపోతుంది, కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది, స్టమక్ చాలా ఫ్రీగా లైట్గా అనిపిస్తూ ఉంటుంది గోధుమలు తినడం మానేస్తే. ఈ గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనేది మన ఇండియాలో 1% ఆఫ్ పాపులేషన్, అది కూడా ఆడవాళ్ళలో ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. నార్త్ ఇండియాలో కొంచెం దీని ప్రివలెన్స్ ఎక్కువగా ఉందండి. కాబట్టి ఎవరిలో అయితే ఎక్కువగా కడుపు ఉబ్బరం, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే కొన్ని రోజులు గోధుమలు, ఏదైనా చపాతీ కానీ, బార్లీలో కూడా మనకి ఇది ఉంటుంది, లేకపోతే బ్రెడ్, మైదా ప్రోడక్ట్స్, పాస్తా, వీటిలో కూడా మనకి తిన్న వాళ్ళలో ఈ కడుపు ఉబ్బరం గమనిస్తూ ఉంటాము. సో ఈ మరమరాలు ఏవైతే ఉన్నాయో
ఇవి గ్లూటెన్ ఫ్రీ, ఇందులో అస్సలు గ్లూటెన్ ఉండదు కాబట్టి కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు. మరి ఇంత హెల్దీ బెనిఫిట్స్ అనుకున్నాం కదా, గ్లూటెన్ ఫ్రీ, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, మరి షుగర్ పేషెంట్స్ రెగ్యులర్గా తీసుకోవచ్చా? 100 గ్రామ్స్. ఈ మరమరాలకు ఒక బెనిఫిట్ ఉందండి, చాలా లైట్ వెయిట్ కదా. అంటే ఇప్పుడు మీరు ఒక 300 క్యాలరీస్ ఉన్న ఒక ఫుడ్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలే తీసుకోండి, లేకపోతే స్వీట్స్ తీసుకోండి. క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అంటే ఏంటంటే కొంచెం తింటేనే చాలా క్యాలరీస్ ఉంటాయి దాంట్లో, కానీ మరమరాలు అలా కాదు. ఒక 100 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ మనకి ఇంత బౌల్ వరకు ఉంటుంది కదా. సో ఇన్ని తింటేనే 100 గ్రామ్స్ అనమాట. సో ఇది ఒక లైట్ వెయిట్ స్నాక్, ఈజీగా మనం ఒక స్నాక్ టైంలో ఒక స్మాల్ కప్ వరకు తీసుకోవచ్చు. కానీ దీన్ని హెల్దీగా మనం చేసుకోవాలి. హెల్దీగా ఎలా చేసుకోవాలి? ఇందాక మనం కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. కార్బోహైడ్రేట్స్ అన్నీ సేమ్ కాదండి. మీరు ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటే రోజు మీ షుగర్ లెవెల్స్ ఎప్పటికీ కంట్రోల్ కావు. ఆ చిన్న తప్పు ఏంటి అంటే ఫుడ్లో ఉన్న కాంపోనెంట్స్, ముఖ్యంగా స్టార్చ్ కాంపోనెంట్ మనకి తెలియకపోవడమే. నాట్ ఆల్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ద సేమ్. అంటే ఒక ఫుడ్ ఐటెం తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యాంగో తీసుకోండి, అలాగే ఒక జామకాయ, అది కూడా చాలా దోరగా సరిగా పండని జామకాయ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఈ మ్యాంగోలో ఉండేది ఒక 50 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, జామకాయలో కూడా మనకి 50 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు. కానీ మ్యాంగో తింటే షుగర్ లెవెల్స్ త్వరగా పెరిగిపోతాయి, జామకాయ తింటే అంత త్వరగా పెరగదు. అందుకు ఒక ముఖ్యం, అది కూడా బాగా పండిన మామిడికాయ, దోరగా పండిన జామకాయ అని చెప్పాను కదా. సో ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే అందులో ఉండే ఫైబర్ కంటెంట్ మరియు రైపెనింగ్ అంటాం. అంటే బాగా పండిన ఫ్రూట్స్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది, త్వరగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అదే స్టార్చ్ స్ట్రక్చర్ అనమాట. స్టార్చ్ అంటే ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, చాలా గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్నీ మనం కలిపి ఒక స్ట్రక్చర్ లాగా తయారు చేస్తే ఒక బాల్, అదే మనకి స్టార్చ్ తయారవుతుంది. 2 రకాల స్టార్చ్ ఉంటుంది. ప్లాంట్లో ఫుడ్ స్టోరేజ్ ఫామ్ అనమాట. ఇప్పుడు మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా మన ఇంట్లో ఎక్సెస్ ఫుడ్ని, అలాగే మొక్కలు కూడా ఎక్సెస్ ఫుడ్ని స్టార్చ్ లాగా స్టోర్ చేస్తూ ఉంటాయి. ఆ ఫామ్ని మనం అమైలోస్ మరియు అమైలోపెక్టిన్ 2 ఫామ్స్లో స్టార్చ్ ఉంటుంది. అమైలోజ్ అంటే ఇది మనకి లాంగ్ చైన్స్ అనమాట, కేవలం α1 గ్లైకోసైడ్ బాండ్స్ ఉంటాయి దీంట్లో. ఈ లాంగ్ చైన్ కాబట్టి ఇది కొంచెం హార్డ్ టు డైజెస్ట్. ఇది డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, త్వరగా షుగర్ లెవెల్స్ పెరగదు. ఈ అమైలోజ్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్కి ఒక ఎగ్జాంపుల్ మనకి మిల్లెట్స్ అండ్ లెంటిల్స్ అండ్ పల్సెస్ అండి. అదే మీరు అమైలోపెక్టిన్ తీసుకోండి, ఇవి బ్రాంచెడ్ చైన్స్ అనమాట. అంటే చాలా ఎంజైమ్కి మనం ఈ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండడం వల్ల ఎంజైమ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, త్వరగా డైజెస్ట్ అయిపోతాయి. α14 α16 గ్లైకోసైడ్ బాండ్స్ ఉంటాయి కాబట్టి త్వరగా షుగర్ లెవెల్స్ని పెంచేస్తుంది. కాబట్టి ఈ ఫుడ్ ఐటమ్స్ అంటే ముఖ్యంగా రైస్ మరియు పఫ్డ్ రైస్, మరమరాల్లో మనకి ఎక్కువగా అమైలోపెక్టినే ఉంటుంది. కాబట్టి మన క్వాంటిటీ అనేది లిమిటెడ్గా తీసుకోవాలి. దాన్ని హెల్దీగా ఎలా మార్చుకోవాలి? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఇందులో ప్రోటీన్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ యాడ్ చేయండి. కొన్ని గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకోవచ్చు, మనము స్ప్రౌట్స్ యాడ్ చేయొచ్చు, వెజిటబుల్స్ యాడ్ చేయొచ్చు, కుకుంబర్, టొమాటో, ఆనియన్స్, నట్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే అది ఒక హెల్దీ ఆప్షన్ అవుతుందండి. కానీ కొంతమంది ఒక మిస్టేక్ చేస్తారు, ఈ నట్స్, ఈ గ్రౌండ్ నట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి వాడుతూ ఉంటారు. అలా చేయకూడదు. షాలో ఫ్రై, ఆయిల్ తక్కువ వేసుకొని లేకపోతే ప్యాన్ ఫ్రై చేసుకుని ఆ నట్స్ మరియు మనం ఇప్పుడు అనుకుంటున్న గ్రౌండ్ నట్స్, ఆల్మండ్స్ యాడ్ చేసుకోవచ్చు, స్ప్రౌట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలా హెల్దీగా మనం ఈ మరమరాల్ని మార్చుకోవచ్చు అండి. మరి మరమరాలు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకటి, పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఒక స్మాల్ కప్ వరకు తీసుకోవచ్చు, అది కూడా మనం ఏం చెప్పుకున్నాం, హెల్దీగా అందులో వెజిటబుల్స్, నట్స్ యాడ్ చేసుకోండి. సెకండ్, టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అందరికీ చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంటుంది. కొంతమందిలో నా పేషెంట్స్ నాకు చెప్తూ ఉంటారు, నాకు ఆ అన్నం అంటే మేజర్ మీల్, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్ తిన్నగానే కడుపు నిండుగా ఉండదండి, ఏదో ఒక చిరుతిండి తినాలి, ఒక స్నాక్ తింటే కానీ మాకు కడుపు నిండదు. కొంతమందికి అయితే స్వీట్ తినే అలవాటు కూడా ఉంటుంది.
సో అలాగా ఇలా కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అంటే మరమరాలు అనేది స్నాక్గా పెంచుకుంటే చాలా డేంజర్. ఎందుకంటే మన భోజనం చేసిందే ఆ భోజనంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దాని తర్వాత మరమరాలు వంటి స్నాక్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా పెరిగిపోతాయి. ఇన్సులిన్ వాడే వాళ్ళైతే ముఖ్యంగా మేము ఒక 10 యూనిట్స్ ఇన్సులిన్ ఇచ్చామనుకోండి, అది మీరు తిన్న ఫుడ్కే కవర్ అవుతుంది. అదే ఒక ట్యాబ్లెట్ మనం తీసుకోవాల్సిన లంచ్కి కవర్ అవుతుంది. కానీ ఎక్సెస్ ఇటువంటి స్నాక్స్ యాడ్ చేయడం వల్ల భోజనం చేయగానే మెడికేషన్ డోస్ పెంచుకోవాల్సి వస్తుంది. చాలామంది దిగులు పడుతూ ఉంటారు, మా షుగర్ లెవెల్స్ ఎప్పటికీ తగ్గడం లేదండి, ఎన్ని మందులు వాడుతున్నాం, మేము చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాము, మేము చాలా హెల్దీ ఫుడ్ తింటూ ఉంటాము, అయినా కూడా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే రాంగ్ ఫుడ్ టైమింగ్, రాంగ్ ఫుడ్ చాయిసెస్. ఇలా ఫుడ్ కలిపేసి తీసుకోవడం వల్ల ఒకే టైం కొంతమంది బ్రేక్ఫాస్ట్ తినగానే రాగి జావ తాగుతారు, లేకపోతే రాగి జావ 8 o'clockకి తిని 8:10, 8:15 కల్లా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఆ రెండు కలపడమే మిస్టేక్. ఎప్పుడు కూడా ఇటువంటి 2 ఫుడ్ ఐటమ్స్ స్నాక్ మరియు మెయిన్ మీల్కి మినిమం 2 to 3 hours గ్యాప్ ఉంటేనే షుగర్ స్పైక్స్ అవ్వకుండా ఉంటాయి. ఇటువంటి హెల్దీ ఆప్షన్స్ మనం తినకుండా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు డయాబెటీస్ ఉంది, నేను ఈ మరమరాలు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నేను చెప్పినట్టు రైట్ టైం, రైట్ క్వాంటిటీలో తీసుకుంటే మీరు ఎటువంటి ఫుడ్ అయినా కూడా ఎంజాయ్ చేయొచ్చు, షుగర్ పెరగకుండా చూసుకోవచ్చు.